ఏమి రబ్బీ ఏం చేస్తాడా? పట్ట బగులు మిట్ట మధ్యాహ్నం సలార్ మూవీ చూస్తున్నావు రబ్బీ, సలార్ మూవీ చూస్తాండావా? వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సలార్ మూవీ ఎలా ఉంది. సో ఈరోజు మనతో అయితే ఒక గెస్ట్ ఉన్నారు, వెరీ టాలెంటెడ్ పర్సన్. టాలెంటెడ్ అని ఎందుకు అన్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు. సో అతన్ని అడిగి సలార్ మూవీ యొక్క విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. ముందుగా సలార్ మూవీ మీ ఎక్స్పెక్టేషన్స్ అందుకుందా? ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను అనుకున్నంత మాత్రం కొంచెం రీచ్ అవ్వలేదు, కానీ మూవీ అయితే మూవీ వైజ్గా అయితే చాలా బాగుంది. అంటే నాకు అనిపించింది, మరి ఆడియన్స్కి ఎలా అనిపించిందో అయితే నాకు తెలియదు. ఎందుకంటే ప్రభాస్ని కొత్తగా చూపించారు. దీంట్లో స్టోరీ వైజ్గా చూసుకుంటే 3 తెగలు, ఆ 3 తెగలకి సంబంధించిన యుద్ధాలు అనేవి ఎలా జరుగుతాయో ఈ మూవీలో చాలా క్లియర్ కట్గా చూపించారు. మరి పార్ట్ 2 ఎలా ఉంటుందో దాని గురించి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి మనకి. ఓకే. సో మిమ్మల్ని అయితే చాలా అబ్జర్వ్ చేస్తున్నాను రీసెంట్ నెల్లూరులో. సో కాసేపు సలార్ను పక్కన పెడితే చాలా టాలెంటెడ్గా, ఐ మీన్ మిమిక్రీ చేయడం కానీ, మల్టీ పర్సన్స్ని మీరు ఇమిటేట్ చేయడం కానీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ జీన్ అనేది మీకు ఎలా వచ్చింది అసలు? జీన్ అనేది అంటే నేను చిన్నప్పటి నుంచి బుజ్జి అన్నని మన సింగర్ అనమాట, అన్న ఆర్కెస్ట్రా, బాబా ఆర్కెస్ట్రా, అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యా అనమాట. అన్న అప్పుడు లేడీస్ వాయిస్ తో సాంగ్స్ పాడేవాడు, మంచి మంచి సాంగ్స్ పాడేవాడు, యాంకరింగ్ బాగా చేసేవాడు, మిమిక్రీ కూడా చేసేవాడు. తర్వాత ఈవెంట్స్ మీద నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది అనమాట. సో ఈవెంట్స్ పెద్ద అయితే మనం ఈవెంట్స్ చేయాలి, ఒక సింగర్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి. ఒక ఆర్టిస్ట్ అయితే స్టేజ్ పైన మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు చాలా దానిపైన ఇంట్రెస్ట్ ఉండింది. కాలేజ్లో నేను ఎంటర్ అయ్యానంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఈవెంట్లు ఉన్నా సరే నేను ఈవెంట్ చేశానంటే ఫుల్ వాళ్ళు ఫిదా అయిపోతారనమాట. ఆ విధంగా ఉంటాయి మన ఈవెంట్. సో సలార్ మూవీ రివ్యూ ఇవ్వాలంటే ప్రభాస్ వాయిస్తో ఎలా ఇవ్వచ్చు? హాయ్ డార్లింగ్స్, మూవీ మాత్రం చాలా బాగుంది డార్లింగ్. అందరూ చూడండి, ఖచ్చితంగా చూడండి. వాడు పోతే వీడు, వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ అధికారం కోసం ఎగపడితే ఇన్ని రోజులు కూటు కేడ్చాం, గంజి కేడ్చాం, ఆకలేస్తే కన్నీళ్ళు బింగి బతికాం. ఇప్పుడు రోజులు మారాయి. సలార్ మూవీతో హ్యాట్రిక్ హిట్లు కొట్టుకుంటూ పోదాం. ఇదే వర్షన్ నేను మీ వీడియోస్ కొన్ని చూసాను యాక్చువల్గా. ఓకే బ్రో. జగన్ ఇమిటేషన్ అనేది చాలా బాగుంది. అవును. సో ఇదే సలార్ మూవీకి జగన్ రివ్యూ ఇస్తే ఎలా ఉంటుంది? ఈరోజు సలార్ మూవీ ఎంతో అద్భుతంగా ఉందని అందరికీ చెప్తా ఉన్నాం. మూవీ మాత్రం చాలా అద్భుతంగా తీశారని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం. నేను మూవీ చూసినప్పుడు ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు జల్లులు అద్భుతంగా అనిపించాయి. మూవీ మాత్రం చూడవలసిన మూవీ. పార్ట్ 2 ఎట్టుంటుందో తర్వాత చూద్దాం, ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం. వెళ్ళాను. సో మళ్ళీ మూవీ విషయానికి వద్దాం. ఓకే. సో యాక్చువల్గా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో అనగానే హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయి. అవును. దట్టు ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్కి తగినంత హిట్ లేదు. అవును. సాహో కొంచెం పక్కన పెడితే కలెక్షన్ పరంగా ఎక్కువ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది, కానీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే మూమెంట్స్ జరిగాయి. అవును. రీసెంట్గా వచ్చిన ఆది పురుష్ కానీ అన్నీ కూడా. సలార్ అనగానే ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది వెళ్ళిపోయాయి. ప్రశాంత్ నీల్ దాన్ని అసలు ఆ మాట నిలబెట్టుకున్నాడా? ఫస్ట్ పాయింట్ అంటే అంతగా అయితే నిలబెట్టుకోలేదు, కానీ కొంచెం పర్వాలేదు. కానీ మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగానే అనిపించింది, కానీ ఫస్ట్ డే కాబట్టి సూపర్ అని అనిపించేసింది అందరికీ. కాకపోతే పార్ట్ 2 ఎలా ఉంటుందో దాని గురించే, అంటే సీన్ మొత్తం పైనే మనకు చూపించారు. నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉండి శత్రువులు ఎలా అవుతారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా శత్రువులు అవుతారు అంటే పార్ట్ 2లో ఉంది అది మొత్తం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ
కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. మీ వర్షన్లో అది ఏంది మైనస్ అంటే? మైనస్లు అంటే మూవీలో డైలాగ్స్ లేవు అండ్ సాంగ్స్ లేవు, అదొక్కటే. పోతే ఇంకోటి ఏంటంటే ప్రభాస్ని కొంచెం తగ్గించినట్టుగా, కొంచెం విలన్ని కొంచెం పెంచినట్టుగా అలా అనిపించింది. ఓకే. సో దట్టు డైలాగ్స్ అనేది అసలు నేను చూశాను, అంటే లెక్క పెట్టుకోవచ్చు అనుకుంటా, 4-5 డైలాగ్స్ తప్ప ఎక్కువ లేవు ఐ థింక్. సో అంతే కదా? అవును, డైలాగ్స్ అంటే పెద్దగా లేవు. అంటే మనకి ఛత్రపతి, బాహుబలి వీటిలో ఎలాంటి డైలాగ్స్ వచ్చాయి, అలాంటి డైలాగ్స్ కానీ మనకు ఉంటే చాలా బాగుండేది అనమాట. అంటే యాక్చువల్గా అదే హీరో అంటే ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ రన్ అవ్వాలి. ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే డైలాగ్స్ లేకపోవడం అనేది ఒక మైనస్ ఇది అవుతుంది. ఇంకో విషయం, కథ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ప్యాటర్న్ కేజీఎఫ్కి సలార్కి ఆ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ కానీ ఆ స్క్రీన్ ప్లే లేకుండా ఆ పర్టికులర్ సోల్ కథ సిమిలర్గా ఉందనేది ఒక టాక్. అంటే కేజీఎఫ్ లెవెల్ వేరే, సలార్ లెవెల్ వేరే. కేజీఎఫ్ ఏంటంటే చూసేటప్పటి నుంచి గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి, దీంట్లో నాకు అంతగా కొంచెం అనిపించలేదు. కానీ గూస్ బంప్ మూమెంట్స్ చాలా తక్కువ యాక్చువల్గా, అది నాకు అనిపించింది. ఓకే. కేజీఎఫ్లో మాత్రం సరైన షాట్స్ ఉన్నాయి. ఓకే. ఒక పెద్ద ఆయన కళ్ళు లేకుండా లోపలికి లిఫ్ట్లోకి పోగానే సుత్తి తీసుకెళ్ళి కొడతాడు చూడండి, ఆ షాట్స్ అన్నీ గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట దాంట్లో. దీంట్లో అంతగా ఏం అనిపించలా, కానీ ఒక్క షాట్లో మాత్రం 5 మందిని ఒకేసారి సోలంతో పొడిచి వాళ్ళని చంపుతారు, అందరు కత్తులు ఇలా ఎలివేషన్స్ లాగా వస్తాయి. అప్పుడు అది బాగుంది, అది ఒక్క షాట్ నాకు. ఓవరాల్ గా ఎలివేషన్స్ చాలా తక్కువ పడ్డాయి. సో ఆఫ్టర్ కేజీఎఫ్ తో పోల్చుకుంటే దీంట్లో చాలా తక్కువనే పడ్డాయి. కాకపోతే నార్మల్ ఆడియన్స్ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఫ్యాన్స్ కైనా కొంచెం గూస్ బంప్ మూమెంట్స్ వచ్చేలా అనిపించినాయి. అంటే ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఫ్యాన్స్ రియాక్షన్స్ ఫస్ట్ డే కాబట్టి, నేను చూసింది ఫస్ట్ డే కాబట్టి అందరూ బాగా ఉత్సాహంగానే ఉన్నారు. ప్రభాస్ను చూపించేటప్పుడల్లా కేకలు, అరుపులు. మూవీ వైజ్ గా చూసుకుంటే చూడొచ్చు, ఓకే, అంతకేం లేదు. ప్రభాస్ దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అంటే ఎక్కువ ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, నరకడాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క నరకుతుంటే రియల్గా అతను ఆ కట్అవుట్కి నరకుతుంటే నమ్మొచ్చు. అంటే అదే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంతే. అసలు ఎక్కువగా ఉన్నా కానీ ఆ కట్అవుట్ చూసి నమ్మేయాల్సి వచ్చింది. ఓకే, అంతే. నరకడం, ఇక్కడి నుంచి అక్కడ ఎగిరిపడడం, అవన్నీ కూడా కరెక్ట్గా అనిపించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏం చేస్తుంటారు? మామూలుగా నేను ఇంతకుముందు ఆ మొబైల్ షాప్ ఉండింది నాకు, మొబైల్ టెక్నీషియన్ని. మా ఏరియాలో సంతపేట గుప్తా పార్క్ సెంటర్, చందు మొబైల్స్ అంటే ఫేమస్. సో నాకు ఇవి ఈవెంట్స్ 1 by 1 వస్తూ ఇంకా టోటల్గా ఈవెంట్స్ సైడే వచ్చేసాను అనమాట. ఈవెంట్లు పెద్దవి చేస్తున్నాను. మనది ఈవెంట్ 1 lakh to 1 crore దాకా చేస్తున్నాం అనమాట ఈవెంట్స్. మనం సంగీత్, ఆర్కెస్ట్రా, డ్యాన్స్ ఈవెంట్స్, టోటల్ వెడ్డింగ్ ప్లాన్ మొత్తం మనం చేసేస్తాం. అంటే ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళకి ఎటువంటి మైండ్లో టెన్షన్ లేకుండా, ఏ పెయిన్ లేకుండా మనమే చేసేస్తాం అనమాట. మామూలుగా వాళ్ళు చేసుకోవాలంటే కూడా మనకిచ్చే అమౌంట్ కంటే ఎక్కువ వద్ది, కానీ మనకు ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి అన్నిటికీ మనకు హోల్సేల్గా వస్తాయన్నమాట. సో మేము వాళ్ళకి కష్టం లేకుండా ఈవెంట్ మొత్తం పెళ్ళి డెకరేషన్ కాడి నుంచి క్యాటరింగ్, పూజారి, కార్ డెకరేషను, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షోస్ అన్నీ మేమే చేసి ఇచ్చేస్తాం అనమాట. ఈవెంట్ నుంచి ఈ మిమిక్రీ అసలు ఎలా సింక్ అయింది? అసలు మిమిక్రీ చేయడం అంతా అంటే మిమిక్రీ చేయడం ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు కొన్ని వాయిస్లు చేస్తూ అలా వచ్చేసింది అనమాట. అంటే నాకు ఫస్ట్ డే మూవీ చూడడం అంటే చాలా ఇష్టం. నేను రాగానే ఇంకా మన మీడియా వాళ్ళందరూ కూడా రివ్యూలు ఇవ్వండి, రివ్యూలు చూస్తుంటా నేను కూడా. మీరు వస్తే మీడియా వాళ్ళందరూ అందరూ వచ్చేస్తుంటారు కదా. ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్ మీకు అసలు? యాక్చువల్గా చాలా మంది మీరు థియేటర్ నుంచి రాగానే ఆ చందు వస్తున్నా అని చెప్పి ఎగబడుతుంటారు మీ రివ్యూ కోసం. అది చాలా స్పెషల్ మూమెంట్ కదా. స్పెషల్ మూమెంట్ అంటే నా కోసం ఇంతమంది మీడియా మిత్రులు వెయిట్ చేస్తున్నారు, నేను రాగానే సంతోషపడుతున్నారు అంటే మంచి మసాలా ఒకటి ఖచ్చితంగా. గుడ్ అచీవ్మెంట్ యాక్చువల్గా. మీడియా ఫోకస్ మీ వైపు తిప్పుకుంటున్నారు అంటే గుడ్ అచీవ్మెంట్. అది మాత్రం ముందుకు కూడా వెళ్ళాలి యాక్చువల్గా. వెళ్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. సినీ ఇండస్ట్రీకి కంపల్సరీ వెళ్ళిపోతాను. మీరు ఇంకా ఎన్ని వాయిస్ లిమిటెడ్ చేయగలుగుతారు? నేను 60 వాయిసెస్ చేస్తానండి. వాటిలో ఒక మెయిన్ ఇందాక జగన్ చెప్పారు అనిపించింది, ఇంకొక 3 మా కోసం చెప్తారా? 3 version లో మీ ఇష్టమైన డైలాగ్, సలార్ మూవీ గురించి అయినా లేదు వాట్ ఎవర్,
కొండవలసలు ఉన్నారు కదా, ఆయన గురించి చెప్తాను ఎట్టుంటుందో. అయ్యయ్యో సలార్ మోవే ఓ గిలిగిలి కొట్టేసుకుంటున్నారు జనాభా. అది ఏ మరుపులు అదేం మెరుపులు. కత్తి తీసుకొని ప్రభాస్ నరుకుతుంటే నిజంగానే నరికేశారు అనుకుంటున్నారు బాబాయ్. చెరుకు తట్టల్లో చెట్టును బియ్యి లగచ్చు కొడితే లచ్చంట, లగచ్చు కొడితే లచ్చంట, సలారంట, కత్తంట, నరుకుడంట అట్టుంటది. నేను ఒప్పుకోను, అయితే ఓకే. ఇలా ఉంటుంది అనమాట. ప్రకాష్ రాజ్ చూస్తే అట్టుంటుంది మూవీ. ఇప్పుడు చెప్తాను. అరే మూవీ చూస్తే గూస్ బాంబ్స్ వస్తున్నాయిరా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే సలార్ అందులో గొబ్బెమ్మరా. అరే కత్తితో నరకడం అంటే నరుకుడు అంటే ప్రభాస్ నరకాల్సిందే, మనం నరకడం కాదు. ప్రభాస్ నరికితే దానికి లెక్క. అట్టుంటుంది అనమాట. ఇంకోటి మనం అంటే చాలా అలా చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. మిగతా అంటే నాకు మిమిక్రీస్లో మోడీ సార్ ఉన్నారు కదా, మన పిఎం, ఆయన వాయిస్ అంటే నాకే ఇష్టం అనమాట. అందరికి కూడా ఇష్టం. మే బోల్తా హై మిత్రో मेरी बैंड बहनों, मैं आज सलार मूवी दे गया था. वो मूवी अच्छा है, सब जने देखना. अच्छा मूवी है करके सब जने के बोलता है. ఆ విధంగా ఉంటుంది. ఇంకా వాయిస్ చేసుకుంటా పోతా ఉంటే వస్తానే వాయిస్ ఎలా ఉంటుంది. నేనే రాలా ధైర్యం, ఎంతో కాలితే అంతో వెలుగుతా. రాననుకున్నారా రాలేననుకున్నారా. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరసలు మార్చేస్తుంటాడు అనుకున్నారా. సలార్ మూవీ చూసిన తర్వాత నాకు ఎంతో ఉత్సాహం వచ్చిందంటే అంత ఉత్సాహం వచ్చిందనే చెప్పాలా. ఓకే అటుంటది. ఇంకొక వాయిస్ చంద్రబాబు నాయుడు. రోజు చూస్తే తమ్ముళ్ళు చాలా అద్భుతంగా తీశారు మూవీని. ఏమంటారు తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరు చూశారు, పిల్లలు పెద్దలు ఎంతో సంతోషపడ్డారు తమ్ముళ్ళు. ఆ విధంగా ముందుకెళ్లారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి మూవీలు రావాలని చెప్పి అందరికీ చెప్తున్నా తమ్ముళ్ళు. ఆ విధంగా ముందుకెళ్దాం. ఏమంటారు తమ్ముళ్ళు? వెళ్దాను. ఇంకొకటి 2 వాయిస్లు అవి మళ్ళీ చెప్తా ఏదనేది. మధ్యలో సలార్ విషయానికి వస్తే, సలార్ అనగానే యాజ్ యూజువల్గా ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ వైలెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది డెఫినెట్గా. కేజీఎఫ్ మించి ఉంటుంది, కేజీఎఫ్ అసలు పనికిరాదు అన్నట్టుగా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా వెళ్ళినాయి. అవును, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా అసలు ప్రశాంత్ నీల్ కానీ ప్రభాస్ కానీ? అంటే కేజీఎఫ్ లెవెల్ అయితే రీచ్ అవ్వలేదండి. మూవీ కేజీఎఫ్ లెక్క వేరే, సలార్ లెక్క వేరే అనమాట. స్టోరీ పరంగా 2 డిఫరెన్సే. కానీ దాంట్లో హైలైట్ ఆ కేజీఎఫ్లో వాళ్ళ అమ్మ కోసం తపన పడతాడు. ఈ మూవీలో కూడా అమ్మ కోసం తపన పడతాడు. అంటే అలా సింక్ చేశాడు అనమాట. సిమిలర్ పాయింట్స్ అలా సెట్ చేశారు. కాకపోతే మూవీలో కొన్ని ఆడపిల్లల్ని ఎంత హింసిస్తారో ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. అంటే ఇంకా చిన్నపిల్లల్ని ఆ షాడిస్ట్ పరంగా ఏ విధంగా అయితే నరకయాతన చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది ఈ మూవీలో చేసి చూపించాడు ప్రభాస్. ఓచకోత అట్ట కోసేసాడు అనమాట. అయితే ఒక్కొక్క ఫైట్ షాట్స్ ఉన్నాయి అబ్బా. ఇంకోటి కేజీఎఫ్ లో మనం గమనిస్తే ఎంత వైలెన్స్ ఉన్నా డెప్త్ ఆఫ్ ఎమోషన్ కూడా ఉంటుంది. ఆ ఎమోషన్ ఎక్కువ మూవీ మొత్తం కూడా ఆ ఎమోషన్ తోనే యాక్చువల్గా ఆ వెయిటేజ్ అనేది ఉంటుంది. దీంట్లో అది ఉందా? దీంట్లో అది అంతగా లేదు. కానీ కేజీఎఫ్ లో సాంగ్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా అంటే ఇప్పుడు దాంట్లో కొట్టిన మ్యూజిక్ అన్నిటికీ వాడేస్తున్నారు. ఆ విధంగా ఉండాలన్నమాట మ్యూజిక్ అనేది. దీంట్లో మ్యూజిక్ అంతగా నాకేమీ నచ్చలేదు, కానీ సాంగ్స్ అయితే లేవు, డైలాగ్స్ లేవు. మూవీ పరంగా ప్రభాస్ కోసం చూడొచ్చు. ఓకే, ఓవరాల్ గా ఈ ఇంపాక్ట్ సలార్ పార్ట్ 2 కి ఏమైనా సలార్ పార్ట్ 2 కి బాగుంటదని మాత్రం అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎఫెక్ట్ అయితే ఉండదు కదా? ఈ ఎఫెక్ట్ ఉండదు. సలార్ పార్ట్ 2 మాత్రం బాగుంటది. ఎందుకంటే మ్యాటర్ అంతా ఉండేది కథని హోల్డ్ చేశాడు ఇక్కడ. అవును, స్టోరీని హోల్డ్ చేసుకుంటూ సెకండ్ పార్ట్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూడాలి కదా. ఇంకా అందరు దాన్ని చూడాలని అనిపించేస్తుంది. ఇందాక 2 వాయిస్లు అన్నాను, ఇప్పుడు కొంచెం ఒకటి పెరిగింది 3 వాయిస్లు. ఓకే, ప్రాబ్లం. ఫస్ట్ పిఎస్పీకే పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ సలార్ మూవీ రివ్యూ ఎలా ఇస్తారు? నిజంగా చూస్తే మూవీ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఆ కట్అవుట్కి ఆ చేసే ఫైట్లకి ఖచ్చితంగా జీవించాడనే చెప్పాలి. ఖచ్చితంగా జీవించాడు. ప్రతి ఒక్కరూ చూడొచ్చు సినిమాని. అసలే చీకటి, గడాంతకారం, రోడ్డు నిండా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ ప్రభాస్ ఉన్నాడని గుండెల నిండా ధైర్యం ఉంది. సలార్ మూవీ సూపర్ ఉంది, చూడసేయండి. వైలెన్స్ కా బాలయ్య బాబు ఓకే, సలార్ మూవీ. బాలయ్య బాబు గురించి చెప్పేద్దాం. ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టు ఇది సినిమా కానీ చరిత్ర కాదన్నట్టుగా సలార్ మూవీ చాలా అద్భుతంగా ఉంది తమ్ముళ్ళు. ఏదేమైనా సరే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఐ హ్యావ్ 101 ఫీవర్. మై నర్స్ టోల్డ్ మీ టేక్ మెడిసిన్. మామ ఎగు పెగుల, అరే మామ ఎగు పెగుల అన్నట్టుగా చాలా అద్భుతంగా చిత్రీకరించారు మూవీని. ఏదేమైనా కానీ అందరూ కూడా ఈ మూవీని చూడొచ్చు. చాలా అద్భుతమైన మూవీ అని అందరికీ చెప్పాలి. ప్రభాస్తో పెట్టుకుంటే గబిడి దిబిడే. ఏమి రబ్బీ ఏం చేస్తాడా? పట్ట పగులు మిట్ట మధ్యాహ్నం సలార్ మూవీ చూస్తున్నావు రబ్బీ, సలార్ మూవీ చూస్తాండావా?